అందరూ నమస్కారం. హోటల్స్కి వెళ్తాం, రెస్టారెంట్స్కి వెళ్తాం. వెజ్ నాన్ వెజ్ కొంచెం మసాలా తింటాం. బాగా తిన్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చాక సోంపు ఇస్తారు. సోంపు ఆ సోంపు తిన్న తర్వాత ఎవరికన్నా పొలతెనలు వచ్చాయా ఆలోచించి ఒకసారి గుర్తించుకోండి. ఆ రోజు ఆ సోంపు తిన్న తర్వాత ఏమైనా పొలతెనపు వచ్చిందా అది చూడండి. ఇంచుమించుగా ఎవరికి నో అనే వస్తుంది సమాధానం. ఎందుకు వస్తుందంటే ఆ సోంపు మనకి యాసిడ్స్ని తగ్గిస్తామన్నమాట, ఎసిడిటీని రాకుండా చేస్తామన్నమాట. అది సోంపుకి ఏంటంటే మామూలుగా ఇది యాక్చువల్గా ఇది హోటల్లో తిరుగుతుంది, కానీ ఈ ఆచారం అసలు ఇది ఏ ఆయుర్వేదం నుంచో వచ్చిందన్నమాట. ఇది అది ఏం చేశాను, ఆయుర్వేదంలో సోంపుని అతి మధురం రెండు కలిపి తింటే ఎసిడిటీ తగ్గిస్తామన్నమాట. అందుకని సోంపుకి అతి మధురం కొంచెం కాస్ట్లీ కాబట్టి వీళ్ళు పట్టికలను చిప్స్ పందాలు అవి వేసి ఇస్తారన్నమాట. అవి తింటాం మనం. తినడం వల్ల ఆ ఎసిడిటీ తగ్గుద్ది. మామూలుగా అయితే ఇళ్ళల్లో మీరు సోంపు ఒక 100 గ్రాములు, ఒక 25 గ్రాములు అతి మధురం, ఒక 50 గ్రాములు పట్టిక బెల్లం మొత్తం 3 కలిపి పొడి చేసి ఉంచుకొని భోజనం చేశాక కొంచెం చప్పరించనుకోండి, ఈ ఎసిడిటీ పుల్లగా తినుపులు ఇలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. మనం ఇబ్బంది పడకుండా చప్పరించప్పుడు అలా చేసుకోవచ్చు ఉంటుంది. రెండోది, మీకు ఎప్పుడైనా ఇంట్లో సోప్ పడి మొక్కలు వచ్చాయనుకోండి, ఇలాగా మనకి ఎలాగ సోంపు రాదు. మనకి కొన్ని చోట్ల సోంపు గింజలు రావు, మొక్క వస్తుంది పొలాదిన దాకా వస్తుంది, కానీ గింజ కొన్ని ప్రాంతాల్లో రాదు. కానీ మొక్క అయితే ఎక్కడైనా వస్తుంది. అందుకని అలా తీసి పడేయట్లేదని మీరు ఏ చారో పెట్టుకుంటున్నారు, అప్పుడు ఈ కొన్ని కొమ్మలు ఇలా కట్ చేసేసి అందులో వేసారనుకోండి, ఈ ఎసిడిటీ తగ్గుద్ది అనమాట. గ్యాస్ట్రిక్లు అలా అంటే రాకుండా ఉంటాయి. చారు కూడా చాలా ఫ్లేవరీగా టేస్టీగా బాగుంటుంది. కొత్తిమీర అది ఎలా వేసుకుంటాం అలాగే సోంపు చారు అనమాట. సోంపాకు చారు ఈ వాసన ఎంత బాగుంటుందో, బాగుంటుంది చాలా. అలాగే చారు కూడా టేస్టీగా ఉంటుంది, ఈ ఎసిడిటీ రాకుండా ఉంటాయి అనమాట. అలా మనం చారులో అట్లా వేసుకోవచ్చు. మొక్క కూడా ఉపయోగమే. మనకి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వంటలు మారిపోతుంటాయి, పంటలు మారిపోతాయి, వంటలు మారిపోతాయి, మనిషి మారిపోతాడు, వేషం మారిపోద్ది, భాష మారిపోద్ది, సంస్కృతి మారిపోద్ది, సాంప్రదాయాలు మారిపోతాయి, అలాగే ఆహార పదార్థాలు మారిపోతాయి. ఆ ప్రాంతంలో ఏం దొరుకుతాయో వండుకుంటారు అనమాట. అలాగే నార్త్ ఇండియన్స్ నార్త్లో ఎక్కువ మనకి ఆవాలు పండుతాయి అనమాట. ఎందుకంటే బాగా చలి ప్రదేశం అది. ఆ చలికి తట్టుకోవడానికి అక్కడ ఆవాలు పండుతాయి. ఆవు నూనె వంటకి వాడుకుంటారు, వంటకి కూడా వాడుకుంటారు అండి. కఫం చేసింది అనుకోండి, ఆవు నూనె వీపుని రాస్తే కఫం తగ్గిపోతుంది. అలాగే వాళ్ళు మామూలుగా మనం ఆవకాయ పెట్టుకుంటాం. ఎక్కడైతే వాళ్ళు ఆవకాయలు వాడతారో ఆవాల్ని, మనం ఆవాలనే వాడతాం. ఆవాల్ని ఆవకూరని ఆకుకూరగా కానీ పప్పుగా మనం వాడం. అక్కడ ఏం చేస్తారంటే లేత ఈ ఆవాలకాయలు, లేతకాయలని, పువ్వుల్ని, ఆకుల్ని కూడా పప్పులు వేసి వండుకుంటారు. ఇవాళ కూర ఏంట్రా అంటే ఆవకూర పప్పు, అంటే ఆవాల ఆకులు వేసి వండుకుంటారు. అది శీతాకాలంలో వస్తుంది. ఇది కూడా చూసారా ఎంత నేచరు. శీతాకాలంలోనే ఆకులు, కాయలు, పూలు ఉంటాయి. అందుకని ఆ శీతాకాలంలో ఆ కూర వండి తింటారు. తినడం వల్ల ఏంటంటే చలికి తట్టుకోగలుగుతారు. వేడి చేస్తుంది కాబట్టి చలికి తట్టుకునేలా చేస్తుంది. అలాగే చలికాలంలో వచ్చే దగ్గు, కఫం, జలుబు అలాంటివి రాకుండా కాపాడుతుంది అన్నమాట. అది ఆవాల కూర. మనం కూడా వండుకోవచ్చు శీతాకాలంలో, అప్పుడు వండుకోవచ్చు, ఇబ్బంది లేదు. నమస్తే అండి, మేము పాలకొల నుంచి వచ్చామండి. ఆయన అగ్రికల్చర్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ కింద చేసేవారండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే మరి పాలకొల్లు, భీమవరం, హైదరాబాద్ చూపించామండి. కొంచెం పర్వాలేదండి. తర్వాత ఎవరో చెప్పారండి, రవివర్మ గారి దగ్గర తీసుకెళ్ళమని. మాట తిరగట్లేదండి ఆయనకి. అప్పుడు రవివర్మ గారి దగ్గర తీసుకొచ్చాండి 2 నెలల కిందట అండి. ఆ మందులు వాడికి చాలా బాగా పనిచేసిందండి. నేనే కాదు, మా ఊరోళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు, మరి మా చుట్టాలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. ఇప్పుడు 2వ సారి వచ్చాడు. అంటే మందు మామూలు పోస్ట్లో తెప్పించుకుంటున్నా అండి. అయితే ఈ మందు వల్ల ఆయన కొంచెం మాట చాలా బాగా తిరిగిందండి. అలాగే ఏదైనా రాయాలంటే ఇదివరకు రాసేవారు కదండి. ఇప్పుడు అంటే కుడి చేయి పని చేయట్లేదండి, ఎడం చేతితోటి ఆ పెన్ను పట్టుకుని రాస్తున్నారండి. చాలా బాగాండి బాబు. దేవుడు రవివర్మ గారు మాకు దేవుడిగా చూపించారండి. ఆయన రుణం మేము తీర్చుకోలేమండి. మరలా ఇప్పుడు వచ్చామండి, మరలా మందు తీసుకుని వెళ్తున్నామండి పాలకొల్లు. అయితే ఆయన చాలా మట్టుకు రికవర్ అయిందండి. మేమే కదండి ఇది చూస్తారు, మీ అందరూ కూడా వచ్చి మరి మందు వాడాలని నా ఆశ అండి. ఎందుకంటే మేము బాగున్నాం, ఆయన బాగున్నారు కాబట్టి అందరూ కూడా అలాగా స్వస్థత బాగోవాలి అనే ఆశ అండి. నాకు కనిపించిన వాళ్ళు అందరికీ చెప్తున్నానండి, రవివర్మ గారు నిజంగా మనకి ఈ రోజుల్లో మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం అండి. ఆయన
ఆయనలో ఏ ఆశ లేదండి. భోజనం మరి అలాగే టిఫిను కాఫీ ఇంకా అన్నీ ఫ్రీ అండి. కేవలం మందులు. ఆ మందులు అంటే వనమూలికలండి. మరి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారండి ఎక్కడో వనయాత్రని ఇంకా ఏయో చాలా చూపించుతున్నారని ఆయన ఎంత కష్టపడుతున్నారో. మరి ఆయన కష్టానికి మనకు ఫలితం దక్కుతుంది అన్నమాట అండి. కష్టం అయింది, ఫలితం మందండి. అలాగే అందరూ కూడా వచ్చి ఈ దగ్గర మందు వాడాలి, అందరూ కూడా బాగోవాలని మా ఆశ అండి. మరి రఘువర్మ గారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమండి. చాలా ఇప్పుడు ఈవేళ మేము ఇంత నవ్వుతూ ఉన్నామంటే కేవలము ఇక్కడ రావడం వల్లే మాలో నవ్వు వచ్చిందండి. ఆయన కూడా మరి ఆయన ముఖం కూడా గ్లో వచ్చింది, చాలా మార్పు వచ్చిందని ఇంటి దగ్గర వాళ్ళు అందరూ గొడవ పెడుతున్నారండి. దయచేసి అందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి మందు వాడాలి. మొండి రోగాలండి, పని చేయదు అన్నప్పుడు తీసుకురమ్మంటున్నారు. ఆయన కూడా ఏ మందులు పని చేయవి, ఇంక పనికిరారు అన్నప్పుడు తీసుకురండి, అప్పుడు నేను లెగదిస్తాననేసి అంటున్నారండి. అంటే బాగున్నా బాగోకపోయినా మందు వాడితేనే మరి మనకు దాని విలువ తెలుస్తుంది. దాని కష్టం అయిందండి. నిజంగా ఆయన చూస్తున్నామండి. మరి ఎక్కడెక్కడికో వెళ్ళి అందరినీ కూడా మనకు పరిచయం చేస్తున్నారు. ఇది పలానా ఊరమ్మ, ఇది పలానా ఊరమ్మ అనేసి అక్కడికి వెళ్ళి ఆయన కష్టపడి తెచ్చి మనకు మందు ఇస్తున్నారంటే చుట్టుపక్కల మరి కాస్త ఒక రోజు ఖాళీ చేసుకుని ఆ ఇంగ్లీష్ మందుల కన్నా ఈ ఆయుర్వేద మందు వాడితే ఆయన కష్టము మన నమ్మకము పనిచేసి మరి ఇందాక ఒక ఆవిడ అంటుంది, ఈయన కనుక దొరకకపోతే మనకి ఇలాగ మనలాగా రాలేని వాళ్ళు ఎంతమందో మంచాల మీద పడి ఎందుకు పని రాకుండా అయిపోతున్నారు అనేసి ఆవిడ కూడా ఒక ఆవిడ అన్నారండి. నిజమండి. నిజంగా ఇక్కడికి ఎదురా ఓపు చేసి తీసుకొస్తే 2 మనుషులు మోసుకుంటూ తీసుకొస్తున్నారండి. మరి 2 నెలలు 5 అడిగి తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నారండి. అలాగే ఈయనకి కూడా చాలా మట్టుకండి తగ్గిందండి దేవుని వల్ల. అలా వర్మ గారి దయండి. ఇదంతా కూడా వర్మ గారి కష్టమే అండి. ఆయన చేసిన ఈ యొక్క ఆశ్రమం దీని వెనకాల ఆయన కష్టం, మనకి ఇచ్చే మందులు దాని వెనకాల ఆయన కష్టం, ఆయన ప్రయాసం అండి. ఎక్కడో మూల అడవుల్లోకి వెళ్ళి పట్టుకొస్తున్నారండి వనమూలికలు. మరి దాన్ని బట్టే ఆ మందు వేయడం వల్ల వెంటనే రిప్లై దొరుకుతుందండి. మనకు మెడిసిన్కి ఇన్ని లక్షలు తగలేస్తున్నామండి. కనీసం వేలంటే నెలకు 2,000 3,000 అంతకన్నా ఎక్కువేం కదండి. అది మేము ఇంగ్లీష్ మందు అవుతే 5,000 6,000 ఈయనకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టామండి. మేము విజయవాడ సిరివెళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అయితే మాకు అందులో ఏది కూడా పనిచేయలేదండి. కానీ ఈయన దగ్గరికి ఒకసారి తీసుకొచ్చానని 3 రోజులకే మాట తిరిగిందండి. మరి దాని గురించి మేము మా కుటుంబ సభ్యులు అంటే మా పిల్లలు ప్రత్యేకంగా మరి మా బంధువులు అందరూ కూడా సంతోషిస్తున్నారండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే మరి మీ అందరూ కూడా ఇలాగా వైద్యుల దగ్గరికి అంటే ఇంగ్లీష్ మందులు ఆ డాక్టర్లు కదండి ఒక్కసారి వచ్చి ఆయన చెయ్యేసి ఆయన ఇచ్చే మందు తీసుకుని పట్టుకెళ్ళి వాడితే కనుక అండి చాలా 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 అండి. మరి పాత మనుషులాగా మన మనసు మనకు దక్కేలాగండి. మనం పాతప్పుడు ఎలా చూసామో అలాగే ఈ మందు వాడాక అలాగే చూసే మరి సంతోషం దేవుడు మనకి ఆయన ద్వారా మనకి అందించారండి. మరి మందులు ఇచ్చి మమ్మల్ని అందరూ ఆదరిస్తున్నారు. రఘువర్మ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేమండి. నమస్తే అండి.